ఏఐటీసీ జిల్లా కార్యాలయం నందు ఆంధ్రప్రదేశ్ ప్రకృతి వ్యవసాయ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా ముఖ్య నాయకుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది। ఈ కార్యక్రమానికి ఏఐటీసీ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ మునియప్ప గారు, అదేవిధంగా మన జిల్లా కార్యదర్శి మన వెంకటేశ్వరరావు గారు, అదేవిధంగా మన యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీధర్ గారు, రాష్ట్ర ఉపాధ్యక్షులు సునీలు, రాహేల్ రావు, అదేవిధంగా మన సీమోను తదితరులు కూడా పాల్గొనడం జరిగింది। ముఖ్యంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించాలి, ఈ విధానాన్ని ముందరికి నడిపించుకోవాలి, రాబోయే రోజుల్లో ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ప్రమాదకరమైనటువంటి ఆరోగ్య సమస్యలు బారిన పడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు కూడినటువంటి అవకాశం ఉంటుందనేటువంటి ఉద్దేశంతో ఏదైతే రసాయనాలు లేనటువంటి వ్యవసాయాన్ని అందించడంలో కీలక పాత్ర పోషిస్తున్నటువంటి ప్రకృతి వ్యవసాయ ఉద్యోగులు ఈ రాష్ట్రంలో దాదాపు 18,000 మంది నుంచి 20,000 మంది దాకా ఈరోజు పనిచేస్తూ ఉన్నారు। ఈరోజు గ్రామ స్థాయిలో ఐసీఆర్పీల నుండి L1, L2 తర్వాత ఎంటీలుగా, డిఎంఎంటీలుగా, ఎన్ఎఫ్టీలుగా ఈరోజు అన్ని క్యాడర్లలో ఈరోజు పనిచేస్తూ ఉన్నారు। అయితే వారికి ఈరోజు గత 20 సంవత్సరాల నుండి పనిచేస్తున్నటువంటి వీరికి ఏ ఒక్క ప్రభుత్వ సంక్షేమ పథకాలు కానీ లేకపోతే ఉద్యోగులకు కల్పించేటువంటి ఏదైతే అవకాశాలు ఉన్నాయో పిఎఫ్ కానీ, ఈఎస్ఐ కానీ, ఎస్ఆర్ పాలసీ కానీ, లేకపోతే గ్రాడ్యుటీ కానీ, పెన్షన్ సౌకర్యం కానీ, ఇవేవి కూడా ఎక్స్గ్రేషియో కానీ ఇవేవి కూడా లేకుండా ఈరోజు అభద్రతా భావంతో వాళ్ళంతా కూడా ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు। వారి పక్షాన మాట్లాడే వాళ్ళు ఎవరు లేరు। వారితో వెట్టి చాకిరీ చేయించుకోవడం తప్ప, వారితో వెట్టి చాకిరీ చేయించుకొని లబ్ధి పొందడం తప్ప వారి సమస్యలను ఎవరు కూడా పరిష్కరించడం లేదు। కాబట్టి మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఈరోజు ఏఐటీసీగా వారికి అండగా ఈ సంఘం నిర్మాణం ముందరికి పోతా ఉన్నది। ఖచ్చితంగా వారికి గత వైసీపీ ప్రభుత్వంలో ఏదైతే కక్ష సాధింపు ధోరణితో దాదాపు 12 నెలల వేతనాలు పెండింగ్లో ఉన్నాయి, వారికి పెండింగ్లో ఉన్నాయి। ఆ వేతనాల గురించి ఎవరు కూడా ఈరోజు మాట్లాడడం లేదు। ఒక్కరు కూడా వారి వేతనాలు విడుదల చేయాలని చేసేటువంటి పరిస్థితుల్లో లేదు। ఖచ్చితంగా ఇప్పుడే సిపిఐ రాష్ట్ర కార్యదర్శి మాజీ ఎమ్మెల్యే రామకృష్ణ గారికి మేమంతా కూడా వినతి పత్రం ఇవ్వడం జరిగింది। మాకు వేతనాలు రాలేదు, ఉద్యోగ భద్రత లేదు, ఖచ్చితంగా మా సమస్యలు పరిష్కరించాలని ఆయన ముఖ్యమంత్రి గారికి కూడా లెటర్ మేము పెడతాము, ఖచ్చితంగా పరిష్కారం చేయడానికి కృషి చేస్తామని చెప్పడం జరిగింది। రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి ఎవరైతే ఉద్యోగులు ఉన్నారో అన్ని క్యాడర్ల వాళ్ళు మేల్కోవాలా, ఈ పోరాటాన్ని మరింత ముందరికి తీసుకెళ్లాలా। మన హక్కుల కోసం, మన కుటుంబ జీవన విధానం మెరుగుపరచడం కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం ఖచ్చితంగా మనకు అన్ని సౌకర్యాలు కావాలా। మనల్ని ముఖ్యంగా ఎన్ని లక్షల జీతం ఇచ్చి వేస్ట్, మనకి ఉద్యోగ భద్రత కావాలా, మనకి ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించాలి। ఈరోజు ప్రభుత్వం ఏదైతే ప్రకృతి వ్యవసాయాన్ని మేము ప్రభుత్వంలో భాగస్వామ్యం చేస్తా ఉన్నాం, ప్రభుత్వం నుంచి నిధులు విడుదల చేస్తా ఉన్నాం కాబట్టి ప్రకృతి వ్యవసాయం నడిపిస్తామంటున్నారు। అయితే మేమెందుకు ప్రభుత్వ ఉద్యోగులం కాదు, మీరు ప్రభుత్వంలో భాగస్వామ్యం అంటున్నారు।